హలో ఫ్రెండ్స్, అలేఖ్యా చిట్టి పికిల్స్ ఓనర్స్ రమ్య గారు కొత్త బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. ఆ బిజినెస్ గురించి, అలాగే రమ్య గారు అసలు ఎక్స్పోజింగే చేయరంట అనే పాయింట్, ఈ రెండు పాయింట్ల గురించి మనమైతే ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీరు చేయాల్సిందల్లా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక ముందుగా మనం ఎక్స్పోజింగ్ విషయానికి వస్తే, రమ్య గారు ఏం చెప్తున్నారంటే, జిమ్ నుంచి డైరెక్ట్గా వచ్చి ఆ ఊరగాయని ముట్టుకుంటారంట. అంటే ఆ జిమ్లో చేసి కష్టపడి బాడీ పెంచి ఐ పెంచి ఈ పెంచి చెమట కార్చి వచ్చి నేరుగా ఊరగాయను ముట్టుకుంటుందంట. అంటే ఇంక మీరే అర్థం చేసుకోండి, ఆ ఊరగాయలో ఉండేది నూనె లేకపోతే ఆమె కష్టపడిన చెమటనా. ఇప్పుడు మ్యాటర్ ఏంద్రా అంటే, జిమ్లో అంత కష్టపడి అన్నీ పెంచి చెమటను చిందించి నేరుగా ఇంటికి వెళ్ళి స్నానం చేయాలి, చేసిన తర్వాతనే ఊరగాయను ముట్టుకోవాలి అనే చిన్న కామన్ సెన్స్ కూడా లేదా? ఇలాంటి వాళ్ళు బిజినెస్ని చేసి సక్సెస్ చేస్తారంట. అలాగే కొన్ని రీల్స్ చూపించి దీంట్లో స్కిన్ షో ఎక్కడుంది అని చెప్పని చెప్తుంది. ఇక్కడ స్కిన్ షో అంటే అక్కడ నువ్వు చూపించాల్సిన అవసరమే లేదు, నువ్వు వేసుకున్న డ్రెస్లో కూడా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు జిమ్కి వెళ్ళావు, జిమ్లో వర్కౌట్స్ చేస్తుంటావు, టీషర్ట్ వేసుకొని చేస్తే ఆ పక్కన వాళ్ళంతా చూస్తుంటారేమో, అది జిమ్ వరకు మాత్రమే. అలాంటిది నువ్వు వచ్చి ఒక వీడియో ముందు అలా పార్ట్స్ చూపిస్తా టీషర్ట్లు వేసుకుంటే ఖచ్చితంగా అందరూ ఆ వీడియో చూస్తారు. దాన్ని కూడా ఒక రకంగా స్కిన్ షో అనే అంటారు. అంటే పార్ట్స్ చూపిస్తా డ్రెస్లు వేస్తే అది స్కిన్ షోనేనమ్మా. ఇక తర్వాత కొత్త బిజినెస్ గురించి మాట్లాడుకుంటే, అలేఖ్యా చిట్టి పికిల్స్ కాస్త రమ్య మోక్ష పికిల్స్గా అయితే మారబోతుంది. ఇక్కడ ఎవరైనా సరే ఒక బిజినెస్ పెట్టినప్పుడు వాళ్ళకి దెబ్బ తగిలిందంటే అదే బిజినెస్ నేమ్తో పాపులర్ అవ్వాలి, దెబ్బ కొట్టాలి అని చెప్పి అయితే అనుకుంటారు. అలాంటిది రమ్య మేడం గారు అలేఖ్యా చిట్టి పికిల్స్ని కాస్త రమ్య మోక్ష పికిల్స్గా ఎందుకు మార్చింది అనుకుంటున్నారా? అలేఖ్యా చిట్టి పికిల్స్ ఇల్లీగల్ బిజినెస్, అంటే దానికి సర్టిఫికేట్ ఏమీ లేవు. అందుకనే ఆమె ఇప్పుడు రమ్య మోక్ష పికిల్స్గా అయితే పేరు మార్చింది. సో ఇప్పుడు అన్నీ తెలుసుకొని లైసెన్సులు అన్నీ తెచ్చుకుని ఉంది. అలాగే ఇంకొక పాయింట్ ఏంద్రా అంటే, అలేఖ్యా చిట్టి పికిల్స్ భ్రష్టు పట్టిపోవడానికి, అంటే క్లోజ్ అయిపోవడానికి కారణం ఏంది? వాళ్ళ సిస్టర్ అలా మాట్లాడబట్టి. సో అందుకని ఆ ప్లేస్లో ఒకరిని రిక్రూట్ చేసుకొని, ఒక అతన్ని తీసుకొని మరి ఈ కాల్స్ పర్పస్ కోసమే సో ఆ బిజినెస్ అయితే రన్ చేస్తారంట. అలాగే ఇంకొక పాయింట్ కూడా ఉందిరా బాబోయ్, ఏంటంటే ఈసారి పెట్టే బిజినెస్లో రమ్య మేడం గారు ఒక్కటే ఉంటారంట. ఇది నిజమని మీరు నమ్ముతున్నారా? సో ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంద్రా అంటే, సినిమాల్లోకి వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న రమ్య గారు ఇలా రమ్య మోక్ష పికిల్స్ని ఎందుకు పెడుతుంది? ఇక్కడ చిన్న పాయింట్ ఏంద్రా అంటే, రమ్య మోక్ష పికిల్స్ రమ్య గారు పెట్టినా సరే దాంట్లో వాళ్ళ సిస్టర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఫైనల్గా అయితే రమ్య మేడం గారు అయితే కన్ఫర్మ్ చేసేసారు, రమ్య మోక్ష పికిల్స్ అయితే తొందరలోనే చూడబోతున్నాం. చాలామంది అభిమానులు వెయిట్ చేస్తున్నారు, చాలామంది అభిమానులు నా కోసం మా పికిల్స్ ఎప్పుడెప్పుడు మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తారు అని చెప్పి అయితే చెప్తున్నారు అనేది తన వీడియోలో అయితే చెప్పుకుంది. రమ్య మేడం గారు చేసే ఆ ఊరగాయలో ఎంత చెమట ఉంటుందో, ఎంత నూనె ఉంటుందో మనకైతే అర్థం కావట్లేదు. మరి మీకేమైనా అర్థమైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో, మంచి ఇన్ఫర్మేషన్తో చేస్తాను. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బై బాయ్.